తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ సిద్ధమవుతోంది. ఇవాళ జిల్లాల వారీగా అబ్జర్వర్లతో కీలక సమావేశం నిర్వహించనుంది ఎస్సీసీ. ఈ వారంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సన్నాహాలు చేస్తోంది. పాత రిజర్వేషన్లతోనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉంది ప్రభుత్వం. రిజర్వేషన్లకు సంబంధించి నేడు జీవో విడుదల చేసే అవకాశం ఉంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ సిద్ధమవుతోంది. వాళ్ళ జిల్లాల వారీగా అబ్జర్వర్లతో కీలక సమావేశం నిర్వహించనుంది ఎస్సీసీ. ఈ వారంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం. పాత రిజర్వేషన్లతోనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ఉంది ప్రభుత్వం. రిజర్వేషన్లకు సంబంధించిన జీవో కూడా విడుదల చేసే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రతినిధి సుధీర్ మరిన్ని వివరాలు అందిస్తారు. సుధీర్, ప్రభుత్వం ఎట్లా ప్రిపేర్ అవుతోంది? వచ్చే వారంలో ఎన్నికలకు సంబంధించి పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. ఇప్పటికే రిజర్వేషన్లకు సంబంధించి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డెడికేషన్ కమిషన్ నుంచి నివేదిక తెలంగాణ ప్రభుత్వానికి అందింది. తెలంగాణ ప్రభుత్వం ఆ నివేదిక ఆధారంగా క్యాబినెట్ నుంచి పూర్తి స్థాయిలో అప్రూవల్ అయితే తీసుకుంది. అప్రూవల్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్గా జిల్లా కలెక్టర్లకు వాటికి సంబంధించిన డెడికేషన్ కమిషన్ సంబంధించిన రిపోర్ట్ను జిల్లా కలెక్టర్లకు అందజేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్లు ఈరోజు పూర్తి స్థాయిలో ఇటు సర్పంచ్లకు కావచ్చు, వార్డు మెంబర్లకు సంబంధించి దాదాపు రాష్ట్రంలోని 31 జిల్లాల పరిధిలో ఉన్న దాదాపు 12,760 గ్రామ పంచాయతీలతో పాటు 1,13,000 పైచీలకు వార్డు మెంబర్లు ఏవైతే ఉంటాయో ఆ వార్డు మెంబర్లకు అదేవిధంగా సర్పంచ్ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లను ఈరోజు ఖరారు చేస్తారు. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ఈరోజు విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరొక వైపు రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఇది పూర్తిగా పంచాయతీరాజ్ శాఖ, రూరల్ డెవలప్మెంట్కు సంబంధించిన అంశం కాబట్టి ఆ శాఖ ఈరోజు జీవోను కూడా విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ ఎన్నికల కమిషన్కు కన్సెంట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఎన్నికలకు సిద్ధమే అని చెప్పేసి, ఎన్నికలు నిర్వహించేందుకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు కన్సెంట్ అయితే ఇచ్చింది. అయితే ఈరోజు మధ్యాహ్నం జరగాల్సిన తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన అబ్జర్వర్స్ ఎవరైతే ఉన్నారో సాధారణ పరిశీలకులు, వ్యయ పరిశీలకులకు సంబంధించిన ఒక మీటింగ్, వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ ఏదైతే ఉందో వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ కాసేపు క్రితమే వాయిదా పడినట్టు కూడా తెలుస్తుంది. మధ్యాహ్నం జరగాల్సిన ఈ సమావేశం వాయిదా పడింది. అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్టు కూడా తెలుస్తుంది. ఇటీవల కాలంలో కలెక్టర్లు, అదేవిధంగా జిల్లాల ఎస్పీలు, అదేవిధంగా సిపిలతోటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ రామకృష్ణరావు, అదేవిధంగా డీజీపీ శివధర్ రెడ్డి తోటి ఎన్నికల కమిషన్ వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించింది. రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చించినట్టు కూడా తెలుస్తుంది. 3 దశలుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ భావిస్తోంది. అందులో భాగంగానే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తుంది. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ సుధీర్.